హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు అందరు కూడా బాగున్నారు, మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టోనీ అయితే సైకిల్ అయితే దొక్కుతూ ఉన్నాడు. సాయంత్రం అమ్మ వచ్చేసి బాసలు అయితే దొమ్ముతుంది. అక్క వచ్చేసి ఇంకా ఆకలి ఇట్లయితే ఉచ్చుకొస్తుంది. ఇంకా వర్షం పడే మబ్బు వస్తుంది, ఎండ వస్తుంది అన్నమాట సాయంత్రం అయితే. ఇంకా అక్కడ వచ్చేసి టోనీ అయితే సైకిల్ అయితే దొక్కుతూ ఉన్నాడు. స్వీట్ అయితే ఇక్కడ కూర్చొని చూస్తూ ఉందన్నమాట. అక్కేమో అవి పారబోసి వస్తుంది. తర్వాత అయితే ఇంకా ఊడ్చుకొస్తుంది అన్నమాట. అమ్మ గిన్నెలు తమ్ముతుంటే ఇంకా కడగాలి. పని తొందర అయిపోతుంది. ఒకరికి ఒకరం చేసుకున్నాం అనుకో తొందర అయిపోతుంది పని. మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అమ్మకైతే ఇంకా స్వీట్కి అయితే ఆయిల్ పెట్టేసి కొప్పు అయితే వేసిన అన్నమాట. ఇంకా చాలా రోజులు అవుతుంది ఆయిల్ లేక నెత్తికి, అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసి చికెన్ ఉందా? చాలా వాటర్ పోతారా? రెడీ అయిపోతుంది. ఫస్ట్ కొద్దిగా 50% కూర అయితే ఉడికిస్తున్నాం. మొత్తం ఉడుకుతుంది. టైచులు టైచులు ఇక నా దగ్గర కూర్చున్నారు అనుకోని సప్పుడు ఎక్కున్నది. టైచులు 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 పిలిస్తే చాలు. అంతే, అది తాగినంతసేపే, తాగినాక వాడేస్తారు. ఇక్కడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా సాములు వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే వేసుకున్నాం అనమాట. చికెన్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ అయితే ఫంక్షన్కి వెళ్ళాలి, అందుకని చెప్పేసి అక్కడైతే ఆ పాత గాజులు అయితే తీస్తూ ఉందన్నమాట. ఇంకా పాతవి తీసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అందరం అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. వదిన వాళ్ళ తమ్ముందన్నమాట ఫంక్షన్ అయితే. అండ్ ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. బుద్ధారం కాడ ఇంకా బస్సులు అవుతుందో కార్లు అవుతుందో అప్పటికి ఇంకా మేము అల్లరి చేసుకుంటూనే చీరలు అవన్నీ కట్టేసుకుంటా ఉన్నాం అన్నమాట. చాలా దూరం కదా రామప్ప దగ్గర, అందుకని చెప్పేసి బస్సులో పోతే మళ్ళీ పుష్కరాలు ఒకటి జరుగుతుంది. అందుకని చెప్పేసి దేనికి వెళ్దామని చెప్పేసి దేనికి వెళ్దాము, బస్సుకి వెళ్తే ఫ్రీ బస్కి వెళ్తే బాగానే ఉంటుంది. కాకపోతే పుష్కరాలు కాబట్టి ఫుల్ మంది ఉంటారు బస్సులల్లో. అందుకని చెప్పేసి ఇంకా ఆఖరికి మార్నింగ్ నుంచి వెళ్ళి డిసైడ్ చేసుకొని ఆఖరికి అయితే కార్కి అయితే డిసైడ్ అయినాం అన్నమాట. ఇంకా కారుకు పైసలు అడుగుతాడు, కాకపోతే ఎక్కువ అవుతాయి కారుకి. ఇంకా బస్సులలో పోలేమని చెప్పేసి ఇంకా కారు కూడా మాట్లాడుకున్నాం అనమాట. పొయ్యే టైంకి మాట్లాడుకున్నాం కారు అయితే. అంతా మొత్తం తయారైనాక మాట్లాడినాం కారు అయితే. ఇంకా అక్కడ వచ్చే ఇంకా అక్క అయితే చీర కట్టేసుకుంది, ఇంకా నేను కూడా కట్టేసుకున్నాను అనమాట చీర అయితే. ఇంకా స్వీట్కి అయితే జుట్టు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా జుట్టు అయితే వేసి ఇంకా బయలుదేరామన్నమాట. పెద్దక్క, నేను, అరుణక్క, నడిపి బావ, అమ్మ, చిడతల్లి, ఇంకా మేమే వెళ్ళామన్నమాట. ఇంకెవరు రాలేదు. ఇంకా అక్కడైతే స్వీట్కి జుట్టేసింది అనుకో. ఇంకా నేను ఫస్ట్ తయారు చేసిన, నేను ఫ్రెష్ అప్ కాకముందుకి ఆమె తయారు చేసేసి ఫ్రెష్ అప్ అయినా అన్నమాట. ఇంకా తర్వాత ఇంకా ఆమె కొద్దిగా ఎంటికలు ఆరినాక తర్వాత ఆమెకి జుట్టు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ స్టెప్ అప్పటికి ఇంకా అమ్మ ఫిక్స్ కాలే, వస్తానా రానా, బస్కి అయితే నేను రానని చెప్పేసి అమ్మ కూడా అన్నదనమాట. ఎందుకంటే బస్సులో తొక్కులాట ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇంకా అమ్మ కూడా రానన్నదనమాట. సరే లాస్ట్కి కారు మేము అంతా మొత్తం తయారైనాక లాస్ట్కి అమ్మ కారు మాట్లాడినాక తయారైందనమాట. ఇంకా అక్కడైతే ఇక లాస్ట్కి వచ్చింది అమ్మ కూడా. ఇంకా అక్కడైతే అందరూ చీరలు అయితే కట్టుకున్నాం. అమ్మ రాననుకున్నది కాబట్టి బస్సు కానీ, అందుకని ఇంకా అక్కడ డిసైడ్ కాకుండా కూర్చున్నది అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే మంచంలో వండుకున్నాడు.
ఇంకా అక్కడైతే స్వీట్కి అయితే జుట్టు అయితే వేసేసినాను. అయిపోయింది, పెళ్ళికి అయితే రెడీ అయిపోయాను. పువ్వులు అయితే లేవు జుట్ల, అంతా అయిపోయింది. కానీ రావారా కొద్దిగా తుడు అవపడతలే. ఆఖరికైతే ఇంకా కార్ అయితే మాట్లాడుకున్నాం అన్నమాట. ఇంకా సోన్ వాళ్ళ దోస్త్ అయితే డ్రైవింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. వేరే వాళ్ళ కార్ తీసుకొచ్చిండు. ఇంకా పెట్రోల్ డీజిల్ పోసుకోండి అన్నారల్లా. ఇంకా కొన్ని పైసలు ఇవ్వమన్నారు అన్నమాట. ఇంకా అక్కడైతే కార్ అయితే మాట్లాడేసుకొని ఇంకా సోను వాళ్ళ డాడీ, అరుణక్క, నువ్వు పెద్దక్క, అమ్మ, చిడతల్లి, మన ఇంకా వీళ్ళందరం అయితే పోయినామన్నమాట. కార్లో అయితే కూర్చుంటున్నాం. ఎక్కైతే ఇంకా వీళ్ళు మాకు బాయ్ చెప్పడానికి సెండ్ ఆఫ్ ఇచ్చానికి వస్తూ ఉన్నారు. టోనే రమ్మంటే టోనే అస్సలే రాను అన్నాడు. రారా అంటే అస్సలే రాను అని అన్నాడు. సరే అని ఇంక ఇంటికాడ ఉంచేసి చిడతల్లిని తీసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా తొందర మేము ఒక 2 గంటలు, గంటన్నర పట్టేది మాకు 1 గంటే పట్టిందనమాట. ఎక్కువ టైం ఇట్లయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బస్సులో తోకులట అదంతా ఉండు అబ్బో, అందుకని చెప్పేసి ఇంకా కార్ మాట్లాడుకొని కార్లో అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. తొందర వెళ్ళినాము ఫంక్షన్ కాడికి అయితే పొద్దున అనుకొని పొద్దున్నే వెళ్ళింది. 12ంటికి అట్లా అక్కడ ఉన్నాము. కానీ సాయంత్రం 3కి స్టార్ట్ అయింది ఫంక్షన్ అయితే. వదిన వాళ్ళ తమ్ముడు అన్నమాట. ఇంకా అక్కడైతే పోతూ ఉన్నాం అన్నమాట. మేమైతే ఇంకా అందరూ అన్నం తిన్నారు కానీ అమ్మ నేనే తినలేదు. ఇంకా మాకైతే మస్తు ఆకలి అయితే అయింది, చాలా ఆకలి అయింది. ఇంకా అక్కడ కూడా ఆ ఫోర్క్ అలాగా భోజనాలు పెట్టారు. కానీ మేము మస్తు ఆకలి అయితే అయిందనమాట. ఇంకా అమ్మ వీళ్ళే తినొచ్చిల్లు. వీళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే తినొచ్చిల్లు వీళ్ళంతా. అమ్మ నేనే తినలేదన్నమాట. తొందరగా పప్పేసింది, ఇంకా మార్నింగే తినేసిల్లు. ఈరోజు వీడియో అయితే ఇంతే. రేపు సరిగ్గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్.